డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పొలంబాట కొనసాగుతుంటాయి. ఇటీవల నల్లగొండ, సూర్యాపేట, జనగాం జిల్లాల్లో గులాబీ దళపతి పర్యటించారు. నీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. పర్యటనలకు కొనసాగింపుగా నేడు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. 2 జిల్లాలకు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 8:30 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి వెళ్తారు. 10:30 గంటలకు ముగ్దుంపూర్ చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మధ్యాహ్నం భోజనం చేస్తారు. 2 గంటలకు సిరిసిల్లలోని బోయినపల్లికి చేరుకుంటారు. అక్కడ నీరందక ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. శాభాష్పల్లి వద్ద మధ్యమానేరు జలాశయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. కాంగ్రెస్ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై యుద్ధం ప్రకటించింది బీజేపీ తెలంగాణ కమిటీ. ఇవాళ అన్ని జిల్లాల్లో రైతు సత్యాగ్రహ దీక్షలు చేయాలని పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్ల ముందు రైతు సత్యాగ్రహ దీక్షలు చేస్తారు. రైతు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గ్యారంటీలను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతాంగం పేరుతో దీక్షలు సాగుతాయి. 15,000 రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే రైతులందరికీ రైతు బంధు విడుదల చేయాలని డిమాండ్తో పాటు అర్హులైన వారందరికీ నిబంధనలు లేకుండా రైతు బంధు ఇవ్వాలని కోరుతున్నాయి. 4 నెలలైనా ఇప్పటి వరకు ఎంతమందికి రైతు బంధు వచ్చిందో తెలియని స్థితి ఉందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. క్వింటాల్ వడ్లకు 500 బోనస్, 2 లక్షల లోపు రైతుల బ్యాంకు రుణాల మాఫీ, కరువు వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. దేశంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు ఆకర్షణీయమైన హామీలతో మేనిఫెస్టోను తయారు చేస్తుంది. ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఇవాళ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో అనుసరించిన ఫార్ములానే జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టే యోచనలో ఉంది కాంగ్రెస్. దీనికి అనుగుణంగానే మేనిఫెస్టో రూపకల్పన ఉండబోతుంది. మేనిఫెస్టోలో ప్రవేశపెట్టబోయే అంశాలపై ఓ క్లారిటీకి వచ్చింది. ఇందులో ప్రధానంగా 5 అంశాలు తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. అందులో సామాజిక సమాన న్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం పేరుతో ప్రజలకు హామీ ఇవ్వనుంది. 8 రోజులుగా సాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. ఇవాళ బస్సు యాత్రకు విరామం ఇచ్చిన జగన్ పార్టీ అంతర్గత సమావేశాలపై దృష్టి పెట్టారు. రాత్రి నెల్లూరు జిల్లా చింతరెడ్డిపాలెంలో బస చేసిన జగన్ సీనియర్ నేతలతో పార్టీ ప్రచారం, ప్రజల నుంచి వస్తున్న స్పందనపై ఆరా తీయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు సీఎం జగన్. నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచిగాని సంక్షేమ పథకం ఎవరికైనా గుర్తొస్తుందా అంటూ ప్రశ్నించారు. 8వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేట బహిరంగ సభలో ప్రసంగించారు జగన్. చంద్రబాబుకి గుర్తొచ్చేది వెన్నుపోటు అంటూ సింబాలిక్గా సైగతో చూపించారు సీఎం జగన్. వైసీపీకి ఏపీలో కోట్ల మంది అభిమానులుంటే ఆ ఎల్లో ముఠాకు పొరుగు రాష్ట్రం నుంచి అభిమానులు వస్తారని ఎద్దేవా చేశారు. అంతకుముందు మల్లవరం, ఏర్పేడు, పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్, చిన్న సింగనమల మీదుగా యాత్ర సాగింది. ఇక చిన్న సింగనమలలో లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో పాల్గొన్నారు సీఎం జగన్. చావరిలో భోజన విరామం తర్వాత నాయుడుపేటలో మేమంతా సభలో పాల్గొన్నారు. చింతరెడ్డిపాలెం వద్ద రాత్రికి బస చేస్తున్నారు సీఎం జగన్. ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. ఎన్నికల వేళ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయొద్దన్న ఈసీ ఆదేశాలతో గ్రామ సచివాలయాల్లోనే పెన్షన్లను అందజేస్తుంది ఏపీ ప్రభుత్వం. పెన్షన్ తీసుకునేందుకు గ్రామ సచివాలయాలకు క్యూ కట్టారు లబ్ధిదారులు. పెన్షన్ల కోసం మొత్తం 1951 కోట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. 65 లక్షల మంది వరకు పెన్షన్లుండగా 2 రోజులుగా దాదాపు 50 లక్షల వరకు లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. అక్కడక్కడ ఐరిస్ థంబ్ మ్యాచ్ కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఈ నెల 6వ తేదీలోగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ కావడంతో 2 విధానాల్లో పంపిణీ చేస్తుంది ఏపీ సర్కార్. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు, మంచాన పడ్డ వారికి ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తున్నారు.
పెన్షన్ల పంపిణీ చేత కాకపోతే గద్దె దిగిపోవాలంటూ కొవ్వూరు సభలో సీఎం జగన్ కు సవాల్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఒక్క రోజులో పెన్షన్లన్నీ పంపిణీ చేసి చూపిస్తానన్నారు. ఈ ఛాలెంజ్ కు సీఎం జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు చంద్రబాబు. లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఏప్రిల్ 6న తుక్కుగూడ వేదికగా ప్రచార శంఖం పూరించనుంది. జనజాతర పేరుతో నిర్వహించనున్న ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. తుక్కుగూడ సభపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ సభా ప్రాంగణానికి వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. తెలంగాణ గడ్డపై ప్రకటించే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో భారతావని దశ మార్చనుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా సభాస్థలిని పరిశీలించారు. గతంలో కాంగ్రెస్ ను వీడిన నేతలకు గాలం వేస్తున్నారు గాంధీభవన్ పెద్దలు. హైదరాబాద్ లో కీలక నేత మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. మైనపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలన్ హనుమంతరెడ్డి, భూపతి రెడ్డిలు కలిసి కూన నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ లోకి రావాలని కూన శ్రీశైలం గౌడ్ కు ఆహ్వానించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలోకి ఆహ్వానించారు నేతలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసీ నిబంధనలు ఉల్లంఘించిందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన అంశమని, రాజకీయ లబ్ధి కోసం ఈసీ ఆదేశాలను బీఆర్ఎస్ తుంగలో తొక్కిందన్నారు. అధికార యంత్రాంగాన్ని బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకుని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను దెబ్బతీసేలా వ్యవహరించిందని మండిపడ్డారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకుని బీఆర్ఎస్ పార్టీ గుర్తింపుపై పునరాలోచన చేయాలన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉంటే ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తాను ఆరోపించిన మాట వాస్తవమేనన్నారు మంత్రి పొన్నం. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేటీఆర్ దానిపై ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రతిపక్షాలను అణిచివేయడానికి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని మండిపడ్డారు పొన్నం. కొంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశామని కేటీఆర్ ఒప్పుకున్నారని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. అసలు ట్యాపింగ్ ఎందుకు చేశారో చెప్పాలని నిలదీశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫోన్ ట్యాపింగ్ ద్వారా పెద్ద కుంభకోణం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశంలోనే సంచలనంగా మారిందన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదని హెచ్చరించారు. లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు మరోవైపు రెగ్యులర్ బెయిల్పై విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. అటు లిక్కర్ కేసులో విచారణ కీలక దశకు చేరుకున్న ఈ సమయంలో కవితకు బెయిల్ ఇస్తే విచారణకు ఇబ్బంది కలుగుతుందని ఈడీ వాదించింది. లిక్కర్ కేసులో కవిత పాత్రకు సంబంధించిన ఆధారాలను నేరుగా జడ్జికి చూపించారు ఈడీ అధికారులు. ఈ స్కామ్లో అరుణ్ పిల్లై కవితకు ప్రాక్సీగా ఉన్నారని, ఇండో స్పిరిట్లో అరుణ్ పిల్లై కవితకు 33% వాటా ఉందని చెప్పారు. దినేష్ అరోరా అప్రూవర్గా మారిన తర్వాత అన్ని విషయాలు చెప్పారన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో అక్రమ నీటి దందాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండదండలతో వాల్టా చట్టానికి తూట్లు పొడిచి కొందరు నీటి వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు వారికి ఒత్తాసు పలుకుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సున్నం చెరువు, ఎఫ్టీఎల్లో బోర్లు వేసి నీటిని తోడేసి అమ్ముకుంటున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో అక్కడికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే అక్రమ బోర్లను, ట్యాంకర్లను పరిశీలించారు. అధికారులను అక్కడికే పిలిపించి వాటిని సీజ్ చేయించారు. మంచినీటి సరఫరాను మెరుగుపరిచి కాలనీలో నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. కుమ్రంభీం జిల్లాలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. పెంచుకలపేట మండలం కొండపల్లికి సమీపంలో బస్సుకు అడ్డంగా వచ్చింది ఓ ఏనుగు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వాళ్లంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇటీవల కొండపల్లి గ్రామ శివార్లో ఏనుగు దాడిలో ఓ వ్యక్తి చనిపోయాడు. దీంతో ఆ ఏనుగు కోసం గాలిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఇంతలోనే బస్సుకు అడ్డంగా ఓ ఏనుగు వచ్చిందని సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు అధికారులు. ఇటీవల దాడి చేసిన ఏనుగు, ఇప్పుడు కనిపించిన ఏనుగు ఒకటేనా అనేది నిర్ధారించుకునే పనిలో ఉన్నారు అధికారులు. బ్యాక్ టు న్యూస్.
మే 13న సైకిల్ కమలం గాజు గ్లాసు గుర్తులకు ఓటేసి బందిపోట్ల ముఠాకు నాయకుడైన జగన్ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో నిర్వహించిన ప్రజాగలం సభలో పాల్గొని ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టుకు ఏదైనా ప్రమాదం జరిగితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ప్రమాదంలో పడతాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3 పంటలకు నీరివ్వాలనుకున్నాం, కానీ జగన్ స్వార్థానికి, అవినీతికి పోలవరం ప్రాజెక్టు బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. అటు ప్రభుత్వ ఉద్యోగులే పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ చెప్పిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 1,26,000 మంది ఉద్యోగులున్నారని గుర్తు చేశారాయన. ఇంటింటికి వెళ్లి 2 రోజుల్లోనే పెన్షన్లు పంపిణీ చేయొచ్చని తెలిపారు. ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు చంద్రబాబు. అటు ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు ఎంతకీ ఓ కొలిక్కి రావడం లేదు. విశాఖ లోక్సభ స్థానం పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్లింది. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థికి అవకాశం కల్పించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. దీనిపై ఢిల్లీ వెళ్లిన బీజేపీ నేతలు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఓ లేఖ అందించారు. విశాఖ ఎంపీ సీటు బీజేపీకి ఇవ్వకపోతే పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నేతలు హైకమాండ్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చేసింది జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ను నిర్ణయించింది. యనమల భాస్కర్రావు స్థానంలో అరవ శ్రీధర్ పేరును ప్రకటించింది. క్షేత్రస్థాయి నివేదికలు, జిల్లా నేతల అభిప్రాయాలతో శ్రీధర్ పేరును ఖరారు చేసింది జనసేన. అభ్యర్థి యనమల భాస్కర్రావుపై వ్యతిరేకత పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ కోవర్టుకు టికెట్ ఇచ్చారని జోరుగా ప్రచారం జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిగా ఉన్న వ్యక్తికి జనసేన టికెట్ ఎలా ఇస్తారంటూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై పునరాలోచనలో పడిన జనసేన పార్టీ అభ్యర్థిని మార్చింది. 3 రోజుల క్రితం పార్టీలో చేరిన అరవ శ్రీధర్కు టికెట్ ఇస్తున్నామని పార్టీ ప్రకటించింది. పవన్ కళ్యాణ్ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం వరుసగా 2వ రోజు కూడా పవన్ ను టార్గెట్ చేశారు. బ్లేడ్ బ్యాచ్లతో తనపై దాడి చేయిస్తున్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారాయన. బౌన్సర్లను పెట్టుకుని కార్యకర్తలు ఎవరూ తనను కలవకుండా చూసుకుంటున్నారని విమర్శించారు. బౌన్సర్లతో జనాలను కొట్టించే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆమంచి త్వరలో కాంగ్రెస్లో చేరే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. తన స్వగ్రామమైన పందిళ్లపల్లిలో అనుచరులతో సమావేశమైన ఆమంచి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. వైసీపీ నుంచి చీరాల సీటును ఆశించారు ఆమంచి కృష్ణమోహన్. అయితే ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ ను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా పలు దఫాలుగా తన సన్నిహితులతో చర్చలు జరిపారు. అనుచరుల అభిప్రాయం మేరకు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆమంచి. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు కలెక్టర్లను, ఎస్పీలను నియమించారు. కృష్ణా జిల్లా కలెక్టర్గా డీకే బాలాజీ, అనంతపురం కలెక్టర్గా వి వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు. అలాగే గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ప్రకాశం జిల్లా ఎస్పీగా గరుడు సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్, చిత్తూరు ఎస్పీగా మరికంఠ చందోలు, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ను నియమించారు. ఇక 2 రోజుల క్రితం ఈసీ ఆదేశాలతో సూచనలతో 6 ఐపీఎస్లు, 3 ఐఏఎస్లను బదిలీ చేశారు. ఆ కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో ఇప్పుడు కొత్త వారిని నియమించారు. దీంతో వెంటనే రాత్రి కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరించారు. అనకాపల్లి జిల్లాలో జీఎస్టీ అధికారుల తనిఖీలు రాజకీయ రంగు పులుముకుంటాయి. చోడవరంలో బుచ్చిబాబు ట్రేడర్స్ టైల్స్ షాప్లో అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో షాప్ ఓనర్కు మద్దతుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ఎల్ రాజు వచ్చారు. విషయం తెలుసుకున్న టీడీపీ, బీజేపీ కార్యకర్తలు సైతం అక్కడకు చేరుకుని ఎమ్మెల్యే ధర్మశ్రీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది. ఫామ్ హౌస్ లో కొనుగోలు ఎపిసోడ్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో జరిగినట్లు బయటపడింది. గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేఖా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసి వారి సంభాషణలు విని ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు ప్రణీత్ రావు. 4 ఎమ్మెల్యేల సాయంతోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం స్టార్ట్ అయినట్లు గుర్తించారు. ట్రాప్ చేసేందుకు ముందు రోజు వెళ్లి సీసీ కెమెరాలు అమర్చారు రాధాకిషన్ రావు బృందం. ఎపిసోడ్కు కర్త కర్మ క్రియగా 2 కీలక పోలీస్ అధికారులు వ్యవహరించారు. సీసీ కెమెరాలు, మైక్లు సమకూర్చిన టీంలో ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి ప్రధాన సూత్రధారులని తెలిపారాయన. చేర్యాల జనగామలో తన ఇంటికి సమీపంలోని ఆఫీస్ పెట్టి ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. ఎస్ఓటీ పోలీసులు జీనం వ్యాలీ పరిధిలో 35 లక్షల విలువ చేసే మత్తుమందు ఆల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆల్ఫ్రాజోలం తీసుకొచ్చి కల్లును తయారు చేస్తున్నారు నిందితులు. కిలో ఆల్ఫ్రాజోలం మత్తుమందుతో 6 లక్షల లీటర్ల కల్లును తయారు చేస్తుంది ముఠ. ఎల్ఎంకి సాయి కుమార్ తో పాటు సత్యనారాయణ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై, ఢిల్లీ నుంచి ఆల్ఫ్రాజోలంను సాయి కుమార్ స్మగ్లింగ్ చేస్తున్నాడు. జంట నగరాల్లో ఇతనిపైన ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. గతంలో ఆల్ఫ్రాజోలం సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 2 నెలల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి మత్తుమందు స్మగ్లింగ్ చేస్తున్నాడు ఈ కేటుగాడు. పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్. చైనా, పాకిస్తాన్ మినహా అన్ని పొరుగు దేశాలతో స్నేహంగానే ఉంటున్నామన్నారు. తిరువనంతపురంలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో భారత్ దౌత్య సంబంధాలపై మాట్లాడిన ఆయన, చైనాతో భారత్ సంబంధాలు సవాళ్లతో కూడుకున్నదన్నారు. అయినప్పటికీ దేశ ప్రయోజనాలను కాపాడుకునే సామర్థ్యం, విశ్వాసం మనకుందన్నారు. ప్రపంచంలోనే భారత్ను తృతీయ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మరోసారి బీజేపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశంలో బలమైన ప్రభుత్వం ఏర్పడితేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. వెస్ట్ బెంగాల్లోని మమతా సర్కార్కు కోల్కతా హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పౌరుల భద్రతకు ప్రమాదం ఏర్పడితే అందుకు ప్రభుత్వానిదే బాధ్యత వహించాలని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లోని సందేశ్కలి గ్రామంలో ఘర్షణలు, ఉద్రిక్తతలకు దారితీశాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన షాజహాన్ షేక్, అతడి అనుచరులు మహిళలపై ఆకృత్యాలకు పాల్పడటమే కాక వారి భూములను బలవంతంగా లాక్కున్నట్లు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై కోల్కతా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరుల భద్రతకు ముప్పు ఏర్పడితే అందుకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేసింది. వైనాడు వారు ఈసారి రసవత్తరంగా మారబోతుంది. రాహుల్ గాంధీపై బీజేపీ తరపున కె సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. వాయనాడ్ నుంచి సురేంద్రన్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు సురేంద్రన్. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో గాంధీల కంచుకోట అమేథీలో రాహుల్ స్మృతి ఇరానీని ఓడించారు. ఇక ఇప్పుడు అదే తరహాలో వైనాడ్లో చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహరచన చేస్తుంది. కర్ణాటకలో భారీగా అక్రమ లిక్కర్ పట్టుబడింది. మైసూర్ జిల్లా తాండ్యా ఇండస్ట్రియల్ ఏరియాలోని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ యూనిట్ ను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బృందం ఆకస్మికంగా సందర్శించింది. ఈ ఆపరేషన్లో దాదాపు 99 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతుంది. ఇలాంటి తరుణంలో భారీగా అక్రమ మద్యం నిల్వలు పట్టుబడిన ఘటన సంచలనంగా మారింది. ఇప్పటికే సుమారు 14,000కు పైగా బాక్సులు కేరళకు చేరుకున్నాయి. 7,000 బాక్సులు మాత్రమే సోదాల్లో కనుగొన్నారని తెలుస్తోంది. నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.